బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులు కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుండి భూములను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకంపై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, కీలవనపర్తి, ధర్మారం గ్రామాల్లో కొందరు భూములను ఆక్రమించుకున్నారని మంత్రి ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ఆర్డీఓ గారు మా ప్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా, ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెలల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా అంశాల లోపల ఈ ధర్మారం మండలానికి ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నర్సింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, కిలవనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల లోపల ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళు, ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక